హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ మాట్లాడుతున్నాను. మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు లక్ష్మీ నరసింహ ఆలయం దగ్గరికి రావడం జరిగింది. అంతకంటే ముందుగా కార్యక్రమం ముందుకు వెళ్ళటానికి విఘ్నేశ్వరు యొక్క ఆశీస్సులు కావాలి కాబట్టి ఆ విఘ్నేశ్వరు యొక్క ఆశీస్సులు తీసుకుంటూ, స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలానే మీకు విలువైనటువంటి సలహాలను, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనసారా కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్. అంతకంటే ముందుగా మరో ఒక 2 విషయాలను మీతో షేర్ చేయదలుచుకున్నాను. ఏమిటంటే, మొదటిది, ఇది ఛానల్ నేను ఫ్యాషన్ కోసం తీస్తున్నాను. అంటే దీని ద్వారా ₹1 సంపాదించాలనో లేకపోతే ₹1 వస్తుందో అనే ఆశ నాకు 0.1% కూడా లేదు. నాతో తిరిగే స్నేహితులే నన్ను అడుగుతూ ఉంటారు, డబ్బులు ఎంత వస్తున్నాయని. కనీసం ఈ ఛానల్ మానిటైజ్ కూడా కాలేదు. ఇది భక్తి ఛానల్ కాబట్టి ఈ ఛానల్ని అందరూ చూస్తారు అని చెప్పి నాకైతే అనిపించట్లేదు. సరే, ఈ ఆలయం ఎక్కడ ఉందంటే బెల్లంకొండ మండలం కేతావరం అనే గ్రామంలో ఉంది. దాదాపుగా 20 కిలోమీటర్లు పూర్తిగా అడవిలోనే ప్రయాణించాలి. కృష్ణానది పరివాహక ప్రాంతం చూపిస్తా ఉన్నాను. కృష్ణానది పరివాహక ప్రాంతం ఒడ్డున కొండ మీద స్వయంభూగా వేసినటువంటి ఆలయం ఈ ఆలయం. అలానే మనకి చరిత్రలో 5 రకాలైనటువంటి నరసింహ క్షేత్రాలు ఉంటాయి. అది ఏంటంటే వేదాద్రి, మట్టపల్లి, వాడపల్లి, మంగళగిరి, కేతవరం. ఈ 5 లక్ష్మీ నరసింహ ఆలయాలు కూడా కొండ మీద లేకపోతే గుహల్లోనే ఉంటాయి. సో ఇవన్నీ స్వయంభూగా వేసినటువంటి ఆలయాలు. ఈ 5 నరసింహ దేవాలయాలను సందర్శిస్తే ఒక హిందువుగా ఈ జీవితం పరిపూర్ణమైనట్లయితే. అలానే ప్రస్తుతం మనం కొండ దిగున ఉన్నాం. కొండపైన స్వయంభూగా వేసినటువంటి దేవాలయం ఒకటి, కొండ కింద ఒక దేవాలయం ఒకటి తర్వాత నిర్మించడం జరిగింది. సుమారుగా 600 మెట్లు ఎక్కాలి. 600 మెట్లు ఎక్కుతూ కొండ చరిత్ర గురించి కాసేపు మాట్లాడుకున్నాం మెట్లు ఎక్కుతూ. నేను కొన్నిటి గురించి చెప్పేటప్పుడు కొద్దిగా నాకు రోమాలు ఎక్కబడుచుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఈ గుడి తీద్దామనే ఉద్దేశంతో ఏడు దాకా రావట్లేక వేరే ఉద్దేశంతో రావటం జరిగింది. కానీ దారిలో స్నేహితులు కొంతమంది కేతవరం గుడి చాలా బాగుంటుంది, దర్శించు అన్నారు. అందువల్ల ఏడు దాకా రావటం జరిగింది. ఈ గుడికి వచ్చేటప్పుడు 2 విషయాలు గమనించాలి. దయచేసి ఒంటరిగా రావద్దు. రెండవది, ఓన్లీ మోటార్ సైకిల్ మీద రావాలి. అడవిలో దాదాపుగా 20 కిలోమీటర్ల ప్రయాణం. మీకు తోడు ఎవరు ఉండరు, వెనక ముందు ఎవరు ఉండరు. అడవి జంతువులు ఏమైనా ఎదురైతే భయపడకుండా రావాలి. ఇట్లాంటి సాహసాలు చేసుకుంటూ ఈ గుడి దాకా రావాలి. ఆ తర్వాత ఇక్కడ గుడి మెట్లో పడతాను. దాదాపుగా 600 మెట్లు ఎక్కాలి. మీరు జీవితంలో ఏది చేసినా వయసులో ఉన్నప్పుడే చేయాలి. వయసు అయిపోయిన తర్వాత ఇక నాకు జీవితం మొత్తం అయిపోయింది, ఇక భక్తి చాలు, కొండలు గుట్టలు ఎక్కుతానంటే నీ మనసు సహకరించినా నీ వయసు సహకరించదు. గమనించండి. సో వయసులో ఉన్నప్పుడే రావాలి. నేనేమన్నా కుర్రవాడిని చెప్పి మీరు అనుకోవచ్చు, బట్ ప్రయత్నిస్తాను, చేస్తాను, మెట్లు ఎక్కుతాను. సరే, ఇక్కడ ఉన్న ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చెప్పుకున్నాం. అట్లానే అమ్మవారు చెంచులక్ష్మి. సరే, ఆలయ చరిత్ర గురించి మెట్లెక్కుతూ మాట్లాడుకుందాం. ఈ గ్రామంలో మొత్తం 3 నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. కొండపైన 1, దిగువన 2. సరే, ఈ ఆలయం సుమారుగా 3000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం అన్నమాట. మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, గుడి 3 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. శనివారం, ఆదివారం, సోమవారం. ఈ విషయాన్ని గమనించి ఈ 3 రోజుల్లోనే రావాల్సిందిగా మనం. సూపర్ వ్యూ. మొత్తం కృష్ణానది, అక్కడక్కడ కొన్ని ఇళ్ళు మీరు చూస్తున్నారు, చూసారా? అదే కేతవరం గ్రామం. మొత్తం అడవి, ఓ పక్క నది, ఇటు పక్క అడవి. మొత్తం 3 గుళ్ళు ఉన్నాయని చెప్పా కదా. మీరు చూడండి, దూరాన కృష్ణానది పరివాహక ప్రాంతంలో గుడి అవపడుతూ ఉంది. దాదాపుగా సగం మునిగిపోయి ఉంది.
సరే, కొండ దిగినాక ఆ గుడి దగ్గరకు కూడా పోదాం. బట్ ఇప్పుడు మీకు చూపిస్తూ ఉన్నాను. సరే, ఆయాసపడుతూ ఎట్లా మెట్లెక్కిన తర్వాత ఈ ప్రాంతానికి రావటం జరిగింది. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మనం కాసేపు ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం గురించి మాట్లాడుకుందాం. స్థల పురాణం ఏంటంటే ఈ ఆలయాన్ని కోటరాజులు నిర్మింపజేశారు. క్రీశకం 11వ శతాబ్దంలో కోట కేతరాజుల పాలనలో ఈ ప్రాంతానికి ఒక యాదవరాజు సామంతుడిగా ఉండేవాడు. అతను ఈ ప్రాంతంలో నిద్రిస్తుండగా స్వామివారు కళ్ళలో కనపడి తన ఉనికిని తెలపగా రాజు దగ్గరికి వెళ్ళి కేతవరాజు అయినటువంటి కేతవర్మకి తెలియజేయడం జరిగింది. కేతవర్మ ఏం చేశాడంటే స్వయంగా వచ్చి కొండ మీద వెతికించగా స్వామి అమ్మవార్ల రూపం కనిపించగా అక్కడే రాతి స్తంభాలతో ఈ ఆలయాన్ని నిర్మింపజేసి ధూప దీప నైవేద్యాల కోసం కొంత భూమినిచ్చి ఇక్కడ ఉన్నటువంటి శాసనాల ద్వారా తెలియజేస్తూ ఉంది. అలానే కొండపైకి 600 మెట్లు ఉంటుంది. స్వామివారికి ఉత్సవాలు జాతరలు జరపడం కష్టంగా మారటంతో కొండ దిగువన మరొక ఆలయాన్ని నిర్మింపజేయటం, కొండ మీదగా శ్రీవారి ఆలయం, దీనిపైన అమ్మవారి ఆలయం మనం ఇక్కడ ఈ ప్రాంతాన్ని దర్శించవచ్చు. ప్రస్తుతం స్వామివారి దగ్గర నిలబడి ఉన్నాం, లక్ష్మీనరసింహ ఆలయం దగ్గర. పైన అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. మనం అక్కడ దాకా వెళ్ళే అవకాశం లేదు. సో ఆలయాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. అలాగే పునర్నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మీకు చూపిస్తూ, సరే ఇక్కడ ఉన్నటువంటి స్వామికి వజ్రాలయ అని చెప్పి ఇంకో పేరు ఉంది. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే స్వామివారి ఆలయం నిర్మించిన తర్వాత వీటి కోసం కోనేరు తవ్వుతూ ఉంటే పనివానికి ఒక రాయి గుచ్చుకొని రక్తం గారినట్టుగా అవపడింది. అంటే వీటి కోసం తవ్వుతూ ఉంటే ఒక రాయి నుంచి రక్తం గారుతూ అవపడింది అనమాట. సరే, ఆ రాయిని శుభ్రం చేయగా మెరుస్తూ ఉన్నటువంటి ఒక ఆకారం అవపడింది. అది పరిశీలించగా వజ్రాన్ని నిర్ధారించుకొని ఇక్కడ మరికొన్ని వజ్రాలు దొరుకుతాయో అని చెప్పి తవ్వుతుంటే స్వామివారి ఉత్సవమూర్తులు బయటపడ్డారు అన్నమాట. అలా వజ్రాలతో బయటపడినటువంటి స్వామివారిని వజ్రాలయ్యే స్వామిగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడుగా అభయ ఆంజనేయ స్వామి గారు ఉన్నారు. పైన ఉన్నటువంటి కొండను తీసిన తర్వాత కింద కూడా ఒక స్వామివారు ఉన్నారు కాబట్టి కింద గుడిని కూడా మీకు చూపిస్తూ కాసేపు ఇక్కడ కూర్చొని ఆలయ ప్రాంగణాన్ని మొత్తం చూపెట్టడం జరిగింది. సరే, తిరుగు ప్రయాణంలో గురించి కాసేపు మాట్లాడుకుంటూ, తిరుగు ప్రయాణం కూడా మనం అడవిలో ఇచ్చి వెళ్ళాలి. దాదాపుగా 15 కిలోమీటర్లు అటవీ ప్రాంతం, రోడ్డు మార్గం సరిగ్గా ఉండదు. అడవి ప్రాంతాన్ని కూడా చూపిస్తాను మీకు. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే వారంలో 3 రోజులు మాత్రమే గుడి తెరిచి ఉంటుంది. దేవాదాయ శాఖ కింద ఉంది. దేవాదాయ శాఖ కింద ఉన్నప్పటికీ కూడా ఆలయం గొప్పగా అభివృద్ధి చెందినగా నాకు కనిపించలేదు. ఎందుకంటే ఆలయం విశిష్టత ప్రాముఖ్యత చాలా ఉన్నప్పటికీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలు లేనిది ఏ ఆలయం కూడా ముందుకు వెళ్ళటం అనేది జరగని పని. ఆలయం చాలా పవర్ఫుల్. ఎంతటి పవర్ఫుల్ అంటే మీకు కనుక గృహ సంబంధించి ఏదైనా కొత్త ఇల్లు కట్టాలనుకున్నా కానీ, లేదా ఏదైనా స్థలాలు కొనాలనుకున్నా కానీ, లేదా మీరు కొన్న స్థలం అమ్మటానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ గుడికి వచ్చినట్లయితే మీ స్థలానికి సంబంధించినటువంటి సాధక బాధలు ఏవైతే ఉన్నాయో ఆ సాధక బాధల నుండి విముక్తి కలిగిస్తుంది. అలానే పెళ్లి కానిటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో, ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఖచ్చితంగా వారికి వివాహం అయ్యే అవకాశం. అలానే మనిషిలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎవరైనా ఉన్నట్లయితే వారు కనుక ఈ గుడిని సందర్శిస్తే వారికి అనారోగ్య సమస్యలు తీరే అవకాశం ఖచ్చితంగా ఉంది. అందులోనూ ఈ ఆలయం చాలా పవర్ఫుల్. కృతయుగంగా నుంచి త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, వేల సంవత్సరాల యుగాల చరిత్ర కలిగినటువంటి ఆలయం చిన్న ఆలయం కాదు. ఆలయం చాలా పవర్ఫుల్. సరే, నా వీడియోని ఇంతటితో ముగించకుండా
తిరిగి ప్రయాణం మొదలు పెడుతున్నాము. ఆ తిరుగు ప్రయాణంలో అటవీ ప్రాంతాన్ని కూడా మీకు చూపిస్తూ ఉంటాను. అలానే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా గమనించండి. సొంత వెహికల్ ఉండాలి. మీకు ఆటోలు దొరకడం చాలా కష్టం. అలానే దారి మధ్యలో ఏమైనా ఇబ్బంది జరిగినట్టయితే కొద్దిగా ప్రయాణం ఇబ్బంది పడాల్సిందే, అందులో ఎటువంటి తేడా కూడా లేదు. కానీ స్వామివారికి దయ, స్వామివారి కృప, స్వామి నమ్ముకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు జరగవు. అందులో నేనైతే పక్కా గ్యారెంటీ ఇస్తాను. మాకైతే ఎటువంటి ఇబ్బందులు జరగలేదు. నీట్గా ప్రయాణం చేసుకుంటూ వచ్చాం, నీట్గా తిరిగి ప్రయాణం కూడా వెళ్తున్నాం. అడవిలో సుమారుగా 12 కిలోమీటర్ల ప్రయాణం, ఆ రోడ్డు మార్గాన్ని కూడా మీకు చూపెట్టి ఉన్నాను. చాలా కఠినమైనటువంటి ప్రయాణం, ఎందుకంటే రోడ్డు మార్గం సవ్యంగా లేదు. ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత కలిగినటువంటి ఈ గుడికి రోడ్డు మార్గం లేకపోవటం అనేది కొద్దిగా విచారించదగ్గటువంటి విషయం. సో ప్రభుత్వం కాదు, భక్తులు కూడా కొంతమంది తలా ఒక చేసి రోడ్డు మార్గాన్ని కనుక విస్తరించినట్లయితే, బాగుపరిచినట్లయితే ఖచ్చితంగా ఈ గుడి ఎంతో విశిష్టత కలిగి ఎంతో ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. ప్రాచుర్యం ఉంది, ఇది యుగాల నాటి గుడి కాబట్టి ఆటోమేటిక్గా రోడ్డు మార్గం ఉంటే ఆటోమేటిక్గా భక్తులు విరిగా వచ్చే అవకాశం ఉంది. రెండవది, ఈ మార్గం ఎలా చేరుకోవాలి ఏంటనేది కొద్దిగా వివరణ. పల్నాడు జిల్లాలో ఈ ఆలయం ఉంది. పల్నాడు జిల్లా నుంచి 2 మార్గాలు ఉన్నాయి. నేను నర్సాపేటలో ఉంటున్నాను కాబట్టి నర్సాపేట నుంచి ఎలా రావాలో చెప్తాను. నర్సాపేట నుంచి కొండమూడు రావాలి. కొండమూడు నుంచి ఈ బెల్లంకొండ అడ్రోడ్డు మీదుగా రావాలి. సుమారుగా నర్సాపేట నుంచి దాదాపుగా 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలానే గుంటూరు నుంచి వచ్చే ప్రజలు ఎవరైనా ఉన్నారంటే గుంటూరు నుంచి సత్తెనపల్లి మీదుగా బెల్లంకొండ అడ్రోడ్డు మీదుగా ఇక్కడ వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రెండవది, ప్రయాణం మీకు సొంత వెహికల్ ఖచ్చితంగా ఉండాలి. సొంత వెహికల్లో కూడా కారు పనికిరాదు. నేను వాడుతున్నటువంటి ఇట్లాంటి మోటార్ వెహికల్ మాత్రమే ఉండాలి. ఈ మోటార్ వెహికల్ ద్వారా మాత్రమే ఇక్కడ ప్రయాణం చేసే అవకాశం ఉంది. సరే, అట్ ద ఎండ్ ఆఫ్ పాయింట్ నా వీడియోని ముగిస్తూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ విలువైనటువంటి సమాచారాన్ని లేదా మీరు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే నలుగురికి తెలియజేసే విధంగా వీడియోని షేర్ చేస్తారని మనసారా కోరుకుంటూ, ఛానల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో దాదాపుగా నేను 50-100 చిలుకు పైగా వీడియోలు తీసి ఉన్నప్పటికి కూడా కొద్దిగా అడ్వెంచర్గా తీసిన వీడియో. ఎందుకంటే అటవిక ప్రాంతము, తోడు ఎవరు ఉండరు, ఉన్న తోడు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయి అని ఒక అపోహ, ఆలోచన ఉంది. ఆ వజ్రాల కోసం అడవిలో తవ్వే మనుషులు కొంతమంది అక్కడొకటి ఆటోలు పడుతూ ఉంటాయి. సరే, వజ్రాల విషయం వచ్చేసరికి ఈ ప్రాంతంలో కొల్లూరు అన్న గ్రామంలో కోహినూరు వజ్రం దొరికిందని చెప్పి ఒక చరిత్ర చెప్తుంది. ఈ కోహినూరు వజ్రం ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఉంది. దాని ప్రాబల్యం చేత ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో వాన పడ్డప్పుడు వజ్రాల కోసం తవ్వుతూ ఉంటారు భూమిని. అందువల్ల ఈ ప్రాంతం వజ్రాలకు కూడా బాగా ప్రసిద్ధి అన్నమాట. సో మీ విలువైనటువంటి సమాచారాన్ని లేదా మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ నా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నేను చాలా అడ్వెంచర్గా తీసిన వీడియో. ఉదయం మార్నింగ్ 7 గంటలకు బయలుదేరితే సమయం ఇప్పుడు 1:30. ఈ 1:30 కూడా మాకు తోడు ఎవరు లేదు. నేను నాతో పాటు వీడియో తీస్తున్నా మా బావమడ్డ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు కాబట్టి మాతో ప్రయాణం ఊళ్ళో కూడా 4 ఎవరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.